ఇలాంటి భావాలతో కూడిన మీరు పాటల్లో ఇలాంటి భావాలను పెడుతూ ఏమన్నా ఏదైనా రాసిన పాట ఉందా? పాటల్లో భగవంతునికి ఆత్మనివేదన ఉంటుంది. అసలు పాట అనేది ఒక అనుభూతిలోకి వెళ్ళినప్పుడు వస్తుంది. సందేశ గీతాల కంటే భగవద్ అంకిత భావంతో రచించినప్పుడు ఆ భగవత్పరమైనటువంటి తత్వము, ఆయన యొక్క లీల, ఇవన్నీ ఆ పాటలు చెప్పబడతాయి. ఆ పాట వింటున్న వాళ్ళకు కూడా అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ధర్మం గొప్పతనం చెప్పడం, ఆచరింపజేయడం ఇది ఒక స్థాయి. ధర్మం నిలిచాక తర్వాత ఏమిటి? భగవంతుడి వైపు మనసు తిరగాలి, అనుభూతి స్థాయి. కనుక నా పాటలన్నీ అనుభూతి స్థాయిలో రచించినవే. భగవద్ అనుభూతిని కలిగించడం, నేను పొంది పాటగా చెప్తే ఆ పాట విన్నవాళ్ళు కూడా అనుభూతిని పొందగలగాలి. అప్పుడు ఆ భగవత్ తత్వాన్ని మన ఋషులు ఎన్ని రకాలుగా దర్శించారు, వాటన్నిటిని నేను పాటల్లో చెప్పడం జరిగినది. మీ వాటిలో ఒక్క పాట మా కోసం కొద్దిగా. ఉదాహరణకి త్రిపురాసుర సంహారంపై నేను రచించిన ఒక పాట. కనక నగ కోదండధారి ఘన మహాదేవ త్రిపురారి మహిత పృథ్వీరధిక మాయావిదారి పాహియని ప్రార్థింతు పాపాపహారి ఫణీషజ్యావల్లి ప్రణవజాంకృతి పలుక విశ్వమయ నీదైన విష్ణుభావాసుగము సంధించు మా సూర స్వామి ధనుర్ధీర త్రికరణ మహాఘములు ప్రకటముగ భస్మముకు ఛందగమనమ్ములను సాగు వేదాశ్వముల నీ బ్రహ్మభావమ్మె నియతిమై నడిపించు ఇన చంద్రగతిని అనుసరించు కాలాధ్వము ఏర్పరిచి శాసించు ఈశా మహాకాల. ఇందులో కనకనగ కోదండధారి శబ్దమాధుర్యం కూడా ఉన్నది. బంగారు కొండని విల్లుగా చేసుకున్నటువంటి స్వామిని వర్ణిస్తూ ఆయన సంధించినది విష్ణుబాణం పురాణం ప్రకారంగా. అక్కడ నీదైన విష్ణుభావాసుగం అన్న ఆ విష్ణుభావం నీదే. సర్వవ్యాపకమైన భగవంతుడైన జ్ఞానమే విష్ణు జ్ఞానం. ఆ విష్ణు జ్ఞానాన్ని నువ్వు మాకు సంధించితే సర్వవ్యాపకుడు భగవంతుడనే తెలివి మాకు లభిస్తున్నది. అలాగే ఈనచంద్రగతిని అనుసరించు కాలాధ్వం, నువ్వు ఎక్కినది భూమి అనే రథం. ఆ రథానికి చక్రాలు సూర్యచంద్రుడు. అంటే సూర్యచంద్రుల గమనాన్ని అనుసరిస్తూ భూమి యందు కాలం ఏర్పడుతున్నది. అయితే సృష్టి నడవాలంటే ధర్మం ప్రకారం నడవాలి కనుక భూమికి వేదాలే గుర్రాలు, ధర్మమే గుర్రాలు. అలాగే మన వాళ్ళు ఏవి చెప్పారో వాటిని పాటల్లో ఇలా అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎందులో వచ్చింది? శివపదంలో నేను రచించిన పాట. నేను రచించిన 1000 కీర్తనకి శివపదం అని పేరు పెట్టుకున్నాను. అందులో కొన్ని రాయడం. అంతేకాదు ఈ పాటల్లోంచి నేను మాటల్లోకి వచ్చానని చెప్పుకోవాలి. ముఖ్యంగా నేను పాటలు రాస్తున్న దశలో సినిమాలో బాపు రమణ గారు భాగవతం సీరియల్ చేస్తూ ఒక పాటల రచయితగా నన్ను పిలిచారు. నేను పరిచయం అయ్యాక పాటలు రాస్తున్నప్పుడు వాళ్ళతో చర్చ చేయడం జరిగింది. భాగవతంలో ఆ కృష్ణతత్వం, గోపికాతత్వం పాటల గురించి చెప్పేటప్పుడు ఇదండి గోపికాతత్వం, ఇలా చెప్పింది వ్యాసుడు, ఇలా చెప్పాడు పోతానని వాళ్ళతో మాట్లాడుతూ చెప్తూ ఉంటే వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. కనుక వాళ్ళకి కేవలం పాట రాయించుకోవడమే కాకుండా కాసేపు మంచి చర్చ చేసేవాళ్ళు. వాళ్ళు మేధావులు, చక్కగా ఆ చర్చలో పాల్గొని ఆదరించారు కూడా నన్ను. అంతే కదా, నా శివపదానికి వారే ముఖ చిత్రాన్ని వేశారు, బాపు గారు వేసి ఇచ్చారు. పైగా నేను పారితోషికం ఇవ్వకపోతే పైసా తీసుకోలేదు. అదేవిధంగా నీలకంఠేశ్వర శతకానికి కూడా వారే రాశారు. ఆ తర్వాత వారు ఈటీవీలో చెప్పడం జరిగింది నా గురించి. అప్పుడు వాళ్ళు నన్ను పిలిపించి ప్రవచనం చేయించడం జరిగింది. అలాగా బాపు రమణలే ప్రవచనకర్తగా ఈ మాధ్యమ రంగంలోకి తీసుకొచ్చారు. గురువు గారు, ఇంత ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో బిరుదులు మిమ్మల్ని వరించాయి. మీకు అత్యంత ఇష్టమైనది, మీ హృదయానికి దగ్గరగా భావించింది ఏముంది? ఈ బిరుదులు ప్రశంసలు ఒకానొక దశలో ఉత్సాహంగా అనిపిస్తాయి, కానీ తర్వాత సిగ్గుగా అనిపిస్తుంది. అయితే బిరుదులు ఎవరికి ఆత్మీయంగా వాళ్ళు తోచిన పెడుతూ ఉంటారు, కానీ అది వాళ్ళ అభిమానంగా నేను స్వీకరిస్తానే తప్ప అది నాకు బిరుదుగా నేను భావించను. అయితే ప్రధానంగా పెద్దవాళ్ళు ఇచ్చిన కొన్ని మాటలు ఉన్నాయి, అవి మాత్రం నేను ఒక అక్షతల వలె శిరస్సును ధరిస్తాను. అందులో ముఖ్యంగా సద్గురు శివానందమూర్తి గారి ద్వారా వేదిక సేవా ట్రస్ట్ అని విశాఖపట్నం వాళ్ళకి సమన్వయ సరస్వతి అని ఒక బిరుదునిచ్చారు. అదేవిధంగా మహానుభావులు సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని వేద విద్యలో ప్రవీణులు, అంటే అర్థం చెప్పగలిగిన మహాత్ములు, 95 ఏళ్ళు జీవించారు ఆయన. ఆ మహానుభావులు మన శృంగేరి పీఠాధీశ్వరుడికి అత్యంత సన్నిహితులు. వారంటే అందరికీ గౌరవం. వారు నా ప్రవచనాలు విని ఆర్షధర్మోపన్యాస కేసరి అనే బిరుదుని ఆయన ఏర్పాటు చేయడమే కాకుండా భారతీ తీర్థస్వామి వారి వద్దకు పంపితే వారు దాన్ని ఆమోదించి ఆశీర్వదించి పంపితే ఆ బిరుదుని నాకు ఇచ్చారు శంకర భక్త సమాజం వాళ్ళు. మూడవది ఆచార్య పుల్లుల శ్రీరామచంద్రుడు గారి ద్వారా నాకు వాగ్దేవి వరపుత్ర అని వచ్చాయి. ఈ 3 నేను శిరస్సును ధరిస్తాను, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఒకానొక. దీంతో భయం కూడా నాకు కొంత పెరిగింది ఆనందంతో పాటు. అదేమిటంటే వాళ్ళు గమనిస్తున్నారు అని. ఎప్పుడైతే పెద్దలు గమనిస్తున్నారు అన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం.
అందుకే సంప్రదాయానికి ఏమాత్రం వ్యతిరేకం కాకుండా శాస్త్రబద్ధత వదలకుండా మాట్లాడాలి అని వారి బిరుదుల ద్వారా ఒక్కొక్క బిరుదు నాకు ఒక్కొక్క సందేశం ఇచ్చింది. నిజమే, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తే అనిపిస్తోంది ఎంత పెద్ద బాధ్యత కదా, ఇవన్నిటినీ సంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రజెంట్ జనరేషన్ కి నచ్చేటట్టుగా వాళ్ళు ఒప్పుకునేటట్టుగా చెప్పాలి. చాలా పెద్ద బాధ్యత, చాలా పెద్ద బాధ్యత. అందుకే ఒకవైపు పత్రిక నిర్వహించడం, మరొకవైపు వీలైనంత రచనలు చేయడం, ప్రవచనాలు చేయడం. ఈ మధ్య ఒక ఆలయ నిర్మాణం కూడా చేశాను నేను, వల్లభ గణపతి అనే ఆలయాన్ని రాజమండ్రి వద్ద. అంటే ధర్మాన్ని కేవలం ప్రవచనాల రూపంలో, ప్రచార రూపంలో కాకుండా అనుష్ఠాన రూపంలో, తపస్సు రూపంలో కేంద్రీకృతం చేయాలి అనే ఉద్దేశంతో ఆలయాన్ని ఆధారం చేసుకుని విధుని యజ్ఞాలు, ఆరాధనల ద్వారా దేశానికి దైవశక్తి వచ్చేటట్టుగా చేయాలని లక్ష్యంతో నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఎక్కడ గురుగారు, ఎక్కడ చేశారు ఇది? రాజమండ్రిలో కొంతమూరు అనే ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మాణం చేయడం జరిగింది. అయిపోయిందా గురుగారు? గురుగారు, మీరు సభల్లోనూ ఎంతో మంది యూత్రాన్ని కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీ ఉద్దేశంలో భారతదేశం ఒక 10-15 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతోంది అని అనిపిస్తోంది? ఎలా ఉండబోతోంది అనే జోస్యం మనం చెప్పలేకపోయినా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక అంచనా లేదా ఒక ఆకాంక్ష, ఈ రెండు మనం చెప్పే ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా భారతదేశం అభ్యుదయాన్ని సాధిస్తుంది, అగ్రరాజ్యం అవుతుంది. అగ్రరాజ్యం అవ్వాలని కూడా మనం భావించాలి. ఎందుకంటే ఈ దేశానికి ఉన్న పెద్ద సౌభాగ్యం ఏంటంటే ఋషుల రక్షణ ఉంది ఈ దేశానికి. ఎప్పటికప్పుడు ఆ ఋషులు దివ్యశక్తిని ప్రేరేపించి ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్లనే ఇప్పటికైనా ఈ ధర్మం నిలబడగలిగింది. ఇప్పుడు దేశం అభ్యుదయాన్ని పొందే సూచనలు చాలా కనబడుతున్నాయి, అందులో సందేహం ఏం లేదు. అయితే అదే సమయంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్న భారతదేశాన్ని కానీ, ఈ ఆలోచన విధానాన్ని కానీ అడ్డుకునే శక్తులు కూడా పెరుగుతున్నాయి. నిజానికి చెప్పాలంటే దేశ పట్ల శత్రుతాభావం కలిగిన వారి వల్ల ఏర్పడుతున్నటువంటి సంఘర్షణలు ఎక్కువ, కానీ అది దేశీయులు గుర్తించట్లేదు. ఇది మనకు జరుగుతున్నటువంటి ఘర్షణలు అనుకుంటున్నారే తప్ప ఈ దేశాన్ని, ఈ దేశం ప్రాణమైనటువంటి ధర్మాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే భారతీయత బ్రతికితే భారతదేశం భద్రంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. నా దృష్టిలో ఒక మతం గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే భారతదేశం ఒక మతం అని ఏమున్నది ఇక్కడ. భారతీయత, హిందూ, ఈ రెండు శబ్దాలు దేశవాచకాలే. భారతదేశానికి సంబంధించిన భారతీయత, సింధు నదీ తీరంలో ఉన్న ప్రాంతీయుల విజ్ఞానం అంతా కలిపితే హిందూ. ప్రపంచం మొత్తం మీద దేశం పేరుతో ఉన్న మతం మనది ఒక్కటే. కనుక హిందూ మతం అంటే ఒక మతం కాదు, అది దేశం యొక్క విజ్ఞానం, నాగరికత, సంస్కృతి, పరంపర, ఇవన్నీ కూడా. అలాంటి హిందూ ధర్మం గొప్పతనం ఏంటంటే బ్రతకనివ్వు, తాను బ్రతుకుతూ ఇంకొన్ని బ్రతకనివ్వడం, వీలైనంత వరకు బ్రతుకుని ఇవ్వడం కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి, బ్రతకనివ్వడమే కాదు బ్రతుకుని ఇవ్వడం కూడా హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం. అందుకే ఆక్రమణ ఎప్పుడు హిందూ ధర్మంలో ఉండదు, దానిది ఎప్పుడు సమన్వయమే. అందుకు హిందూ ధర్మం క్షేమంగా ఉంటే భారతదేశంలో అన్ని మతాల వారు క్షేమంగా ఉంటారు, అది దీని యొక్క గొప్పతనం. అయితే ఇదే విషయంలో కొంత ప్రమాదం ఏముందంటే హిందూ ధర్మంలో కొన్ని మంచి అంశాలను తీసుకుని వాటి రంగు మార్చేసి వాళ్ళలోకి మార్చేసుకుని ఇది మేమే దీనికి సృష్టికర్తలు, ఆవిష్కర్తలు తయారయ్యి హిందూ ధర్మానికి వాళ్ళ శత్రువులుగా తయారవుతున్న సందర్భాలు అవుతున్నాయి. ఇలాంటివి మనం గమనించుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఓన్ చేసుకునే లోపలే ఇవి మనవి అనే భావం మన వాళ్ళకి కలిగించాలి. ఉదాహరణకి యోగం ఉంది, ఈ యోగాభ్యాసం అనేది యోగా అని పేరు మార్చుకుని విదేశస్తులు అనుసరిస్తూ ఉంటే ఇప్పుడు మనకు గొప్పగా కనిపిస్తుంది. ఆయుర్వేదం కానీ యోగా కానీ ఒకప్పుడు వాళ్ళు అవహేళన చేసినవే, కానీ ఇప్పుడు మానవ జాతి క్షేమంగా ఉండాలంటే ఈ రెండే దిక్కుని ఇప్పుడు చెప్తున్నారు. అలాగే హిందూ ధర్మంలో చెప్పినవన్నీ గొప్పవని విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ రుజువు అవుతుంది. ఎందుకంటే మనదైన చరిత్ర వక్రీకరించబడింది, ఇన్ని దశాబ్దాలైనా దాన్ని సవరించుకోలేదు మనం. అలాంటి స్థితిలోంచి మనదైన సరైన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి పాఠశాల మాధ్యమాల వల్ల జరగడం కష్టం, ఇళ్లలో జరగడం మరీ కష్టం, ఎందుకంటే వీళ్ళకే తెలియదు, వాళ్ళకేం చెప్తారు. కనుక ఇప్పుడు మాధ్యమ రంగానికి చాలా బాధ్యత ఉన్నది ఇక్కడ. ఈ మాధ్యమ రంగం ముందు దేశంపై గౌరవం ఉండాలి, జాతీయతా భావాలు కలిగి ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాచీన ధర్మంపై, సంస్కృతిపై సరైన అవగాహన వీళ్ళు పొందుతూ ఈ సమైక్యత దెబ్బతినకుండా మనం మనదైన ధర్మాన్ని, జాతీయతని, దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. అంతేకాదు వ్యతిరేకాన్ని ఎంత ప్రచారం చేస్తున్నామో దీనిలో గొప్పతనాన్ని అంత ప్రచారం చేయాలి. విద్యని అధ్యయనం చేయవలసిన విశ్వవిద్యాలయాల్లో కూడాను మత వైషమ్యాలు, కులాలు, వీటి మీద రగడలు రగుడుతూ ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన అంశం ఇక్కడ. అది ఎంత ప్రీతో అంత బాధ కూడా కలిగిస్తుంది. ఏంటంటే అంత గొప్ప క్షేత్రము చరిత్రలో చాలా అన్యాయం జరిగి అనేక మంది ఆక్రమణలు, దాడులు, వీటన్నిటితో దెబ్బతింది.
స్వతంత్రం వచ్చాక దాన్ని మనం తిరిగి ఉద్ధరించుకునే ప్రయత్నం చేయలేదు. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగా భారతీయులు సమర్పించే వందనం. భారత్ టుడే. జీవితంలో అద్భుతాలు జరుగుతాయంటారు, ఒక గొప్ప ఆధ్యాత్మిక ఎక్స్పీరియన్స్ లాంటివి జరుగుతుందంటారు. అటువంటిది ఏదైనా మీ లైఫ్లో జరిగిందా? ఒక ఘటన ఏదన్నా సడన్గా మీ జీవిత గతిని మార్చిందని కానీ ఒక ఆలోచనని ఇచ్చిందని అనిపించే ఘటన ఏమైనా జరిగిందా? ఈ అనేక రకాల అనుభవాలు జీవితంలో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే గురువుల సన్నిధి నాకున్న పెద్ద అదృష్టం ఏంటంటే పెద్దవాళ్లతో సాన్నిధ్యం. ప్రధానంగా 3 గురువులు చెప్పుకున్నాం. తర్వాత అనేక మంది పెద్దలు నేను కలిశాను. అందులో దేశమంతా నేను ప్రవచనాలు ఇస్తూ తిరగడం వల్ల నేను ఏం నేర్పాను అనే దానికంటే నేను చాలా నేర్చుకున్నాను మాత్రం చెప్పగలను. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చూస్తూ ఉంటే భగవంతుడి ఉనికిపై ఒక విశ్వాసం మరింత గట్టిపడుతుంది. ఎందుకంటే ఎన్ని గ్రంథాలు మనం చెప్పుకున్నా జీవితం కంటే గొప్ప గ్రంథం మరొకట్లేదు. అదే మన ధర్మానికి ఆలయాలు గ్రంథాలు ఎంత ఆధారమో మహాత్ములు కూడా అంత ఆధారం. అందుకు మహాత్ముల వల్ల మన ధర్మం నిలబడింది. నేను మహాత్ములు అనేవాళ్ళు మనం ఎప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ మనం జీవిస్తున్న కాలంలో ఎందరు మహాత్ములు ఉన్నారు. అలాగే సామాన్యంగా పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా పేరు ప్రఖ్యాతులు లేకుండా ఉన్న మహాత్ములు చాలామంది ఉంటారు. అలాంటి వారిని చూసే భాగ్యం నాకు చాలా కలిగినది. వాళ్ళ జీవితాల దగ్గర నుంచి చూస్తే అద్భుతాలంటే నేను అక్కడే చూశాను. కొన్ని క్షేత్రాలతో మనకు ఒక తెలియని అనుబంధం వస్తూ ఉంటుంది. దేశంలో తిరిగినా అన్ని క్షేత్రాల్లోనూ భగవంతుని దర్శించిన కొన్ని క్షేత్రాలతో ఏదో మనకి ఏ జన్మతో సంబంధం ఉందా అనిపిస్తుంటుంది. అలా మీకు చాలా ఇష్టంగా భావించే క్షేత్రం ఏదంటారు? నిజమే మీరు అన్నది. కొందరికి ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క క్షేత్రం అనేది సహజంగానే అనిపిస్తుంది. కానీ భారతదేశంలో అన్ని క్షేత్రాలు చేశాక భారతదేశం అనే క్షేత్రమే చాలా గొప్పదని నాకు అనిపించింది. భారతదేశంలో క్షేత్రం అని కాకుండా ఏ క్షేత్రానికి ఆ క్షేత్రానికి అంత అద్భుతంగా ఉన్నది. ఆ క్షేత్రం గురించి తెలుసుకుని దాని యొక్క తత్వాన్ని గ్రహించి అక్కడికి వెళ్ళడం చెప్పడం జరుగుతుంది కనుక ఆ క్షేత్ర రసాన్ని నేను ఇంకా ఎక్కువ ఆస్వాదించాను. ప్రతి క్షేత్రంలో ఆ దివ్యానుభూతి లేకుండా నేను బయటకు రాలేదు. అలా ప్రతి క్షేత్రం దేనికదే గొప్పది అనిపిస్తుంది. ఒక క్షేత్రం గురించి చెప్తే అయ్యో అది చెప్పలేదే అనిపిస్తుంటుంది. కానీ నాకు చాలా ఇష్టమైన క్షేత్రం కాశీ క్షేత్రం. కాశీ ఎందుకంటే భారతదేశానికి అంతటికీ అది కేంద్రం. ఇంకా చెప్పాలంటే విశ్వశక్తి కేంద్రం అది. మొత్తం మన సనాతన ధర్మం యొక్క అన్ని శాఖలు పుష్టిగా వర్ధిల్లినది కాశీక్షేత్రంలోనే. అది ఎంత ప్రీతో అంత బాధ కూడా కలిగిస్తుంది. ఏంటంటే అంత గొప్ప క్షేత్రము చరిత్రలో చాలా అన్యాయం జరిగి అనేక మంది ఆక్రమాలు దాడులు వీటన్నిటితో దెబ్బతింది. స్వతంత్రం వచ్చాక దాన్ని మనం తిరిగి ఉద్ధరించుకునే ప్రయత్నం చేయలేదు. దానితో మరింత ఎక్కువైపోయి అంత అద్భుతమైన గంగా అంత అద్భుతమైన కాశీ అయ్యో ఇలా అయిపోయిందే అని ఒక బాధ మాత్రం కలగడం సహజం. నాదాకా ఎందుకు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆ మధ్య కాశీకి వచ్చి గంగను చూసి కళ నిలిపెట్టుకున్నాడు. హిందువులు ఇంత పవిత్రంగా భావించినది ఇలా ఉంటోందా అని. ఇది కేవలం సామాన్య జనుల అవగాహన లేకపోవడం వల్ల పాడు చేయడమే కాదు, స్వార్థపరులైన రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు కలిసి గంగని పాడు చేస్తున్నారు. కానీ అలాంటి గంగని బాగు చేద్దాం కాశీని బాగు చేద్దాం అనే ఆలోచన ఇప్పుడు వినబడుతుంది. కనీసం కొంచెం మంచి రోజులు వస్తున్నాయేమో మళ్ళీ అది రావాలని మనం కోరుకుందాం. మీరు వాగ్గేయకారులు అంటే వాగ్గేయకార వైభవం గురించి కూడా మీరు చాలా రాశాను, రచనలు చేశాను అన్నారు. అంటే మీకు సంగీతంలో ప్రావీణ్యత ఉందంటారా? అందువల్ల మీరు త్యాగరాజ స్వామి వారి వైపు అన్నమాచార్యుల కీర్తనల వైపు ఆకర్షితులయ్యారా? అంటే సంగీతంపై ఒక అవగాహన ఉన్నది ఇక్కడ. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి సాహిత్య భావానికి ఒకటి, సంగీతం పట్ల కాస్త ఉన్న అవగాహనతో ఆ సాహిత్యానికి సంగీతాన్ని ఈ రెండు కలిగడం వల్ల వచ్చిన అద్భుతం ఏంటో ఇవి చెప్పగలుగుతూ ఉన్నాను. అందులో వాగ్గేయకాల సాహిత్యానికి సంగీతం మాత్రమే కాకుండా అందులో సాహిత్యం ఉంది కనుక ఆ సాహిత్యం ద్వారానే వాగ్గేయకాల హృదయం తెలుస్తుంది. అందులో వాళ్ళ తత్వం ఏమిటి, వాళ్ళకి భగవంతుడిపై ఉన్న అవగాహన ఏమిటి తెలుస్తాయి కనుక నేను వాటి సాహిత్యాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ గురించి చెప్తున్నాను. త్యాగరాజ స్వామి వారిలో మీకు బాగా నచ్చిన కీర్తన ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా? తెలుగు భాష అంటే త్యాగరాజు గారిది అని చెప్పాలి. ఇక్కడ ఆ ఎత్తుగడలు కానీ ఆ ఎత్తుగడలలోనే ఎంత అద్భుతం ఉంటుంది అంటే సామాన్య మానవుడు గుండెను కూడా తాకుతాయి అలాంటి ఎత్తుగడలు. ఎందరో మహానుభావులు ఎవరు మర్చిపోగలరు ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి మాట. ఆ కీర్తన చాలా విశిష్టమైన కీర్తన.
ఇప్పుడు మీరు అనగానే స్ఫురించింది కనుక నేను చెప్తున్నాను. ఒక్క ఆ జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మహానుభావులు అవుతారో ఆ కీర్తనలు మొత్తం చెప్పాడు ఇక్కడ. అందులో భావం మన పిల్లలకు కూడా అందించగలిగితే వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలరు. అలాగే దుడుకు గల నన్ను ఏ దొరకడుకు బ్రోచురా, ఎంత చక్కటి తెలుగు మాటలు. ఆ తెలుగుదనం త్యాగరాజ కీర్తనలో కనబడుతున్నది. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, త్యాగరాజ మహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగు భాష అని. అంత అందమైన మాట చెప్పారు. ఇంకా గొప్పతనం ఏంటంటే అన్ని భాషల వారి చేత తెలుగు పలికించిన ఘనత త్యాగరాజ స్వామికి దక్కుతుంది. మహానుభావుడి కీర్తనలో భక్తితో పాటు మన వేద ఉపనిషత్ సారం ఉంది. ఇందాక చెప్పుకున్నామే వేదాలే అందుబాటులో లేదని, త్యాగరాజ కీర్తన అందుబాటులో ఉన్నా చాలు. మీ శ్రీమతి వారి సహకారం ఎలా ఉంటుంది, ఎలా చేయగలుగుతున్నారు ఇన్ని పనులు? వారి సహకారం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాను. నాలాగే ఆవిడ కూడా ధార్మికమైన స్పృహ కలిగినటువంటి వ్యక్తి కనుక మేము కలిసే చేస్తున్నాం ఈ పనులన్నీ కూడా. ఇంత బిజీగా ఉంటున్నారు అని చెప్పి వారి వైపు నుంచి కంప్లైంట్స్ ఉండవా? ఒకప్పుడు శివానందమూర్తి గారితో ఆవిడ అన్నప్పుడు ఒకటే మాట అన్నారు, తిరగగలిగినంతకాలం తిరగాలి అన్నారు. కనుకనే జీవితం ఎందుకు ఇచ్చారో, ఆ జీవితం ఎలా నడపాలా అవన్నీ కూడా భగవంతుడే చూసుకుంటూ మాట్లాడించేవాడే మాట్లాడిస్తున్నాడు, చేయిస్తున్నాడు, తృప్తికరంగా జీవిస్తున్నాడు. ప్రతి క్షణం భగవన్మయంగా జీవించే భాగ్యం లభించింది. చాలా కొద్ది మందే ఆ మాట అనగలరండి. తృప్తిగా జీవిస్తున్నారనే మాట చాలా తక్కువ సార్లు వింటుంటాం. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ముగించే ముందు మరి మీరు చాలా చిన్న వయసులోనే ఇంత ప్రయాణం, ఇన్ని అనుభవాలు, ఇన్ని గ్రంథాలు రచించి, ఇన్ని ప్రవచనాలు చెప్పి, ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా ఒక ఆశయం ఒకవైపు వెళ్ళాలనుందా ఇంకా పెద్దది? లేదా ఇలా జీవించడమే ఆశయంగా పెట్టుకున్నాను. ఇలా చేస్తూ ఉంటే ఆ మధ్యకాలంలో ఏవి స్ఫురింపజేస్తాడో భగవంతుడు అవి చేయడమే. కానీ ప్రతి క్షణం చైతన్యవంతంగా జీవించాలి, అదొక్కటే. ఎందుకంటే విశ్రాంతి అనేమీ లేదు ఇక్కడ. ఎక్కడ తృప్తి ఉంటుందో అదే విశ్రాంతి. తృప్తికరమైన పని చేసేటప్పుడు అలసట ఉండదు. చాలా సంతోషంగా, చాలా మంచి విషయాలు మాకు చెప్పారు. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. చాలా సంతోషం. ధన్యవాదాలమ్మా. నమస్కారం.